ఈరోజు చాలామంది శ్రమ తీసేయి, కష్టం తీసేయి, ఇరుకు తీసేయి, ఇబ్బంది తీసేయి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో అడిగే మాటలే ఇవి. ఎందుకు వస్తున్నావమ్మా దేవుని సన్నిధి కంటే, అది కావాలి, ఇది కావాలి, ఇది దయచే, ఇది దయచే, ఇది తీసే, ఇది తీసే, అది తీసే. కానీ నీకు చెప్తున్నాను ఒక విషయం, ఒక మర్మం ఇది గుర్తుపెట్టుకోండి. ఆటన్నిటి మధ్యలో నేను స్తుతించడం నాకు నేర్పించు ప్రభు నువ్వు అడగలిగితే, ఖచ్చితంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు మోకాళ్ళు వేయగలుగుతున్నావు. కాబట్టి వాటిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ శ్రమను బట్టి ఏం చేయాలి? మనం శ్రమను బట్టి ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. చూడండి, ఆకలి బాగా వేసినప్పుడే నువ్వు ఏదైనా పని చేయడానికి ఒళ్ళుంచుతావు. ఇక్కడ దాకా తినేస్తే ఒళ్ళు ఉంచగలుగుతావా? అలాగే దేవుని సన్నిధి పట్ల కూడా మనం తప్పిక కలిగి ఉండాలి. ప్రభా ఈ శ్రమలన్నీ తీసేసాయి, అప్పుడు నీ దగ్గరికి వస్తాను అనకూడదు. ఈ రోగం తీసేయి, తగ్గించి అప్పుడే నీ దగ్గరికి వస్తాను ప్రభు అనకూడదు. మరి ఏం చేయాలి? ఉన్న పాటున వచ్చు